మరి నేను కుటుంబాల యొక్క ఆశీర్వాదాన్ని గురించి కొద్ది మాటలు నేను మీతో మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకనగా దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆయన ఒక వ్యక్తిని పిలిచినప్పుడు, ఒక వ్యక్తి దేవునితో నడవటం ప్రారంభించినప్పుడు ఆ వ్యక్తి ద్వారా ఆ కుటుంబము, ఆ వంశము, వారి తర్వాత వచ్చే వారందరూ కూడా ఆశీర్వదించబడాలనేది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ఈరోజు మనం చూసినట్లయితే లోకానుసారంగా మరి కొంతమంది వ్యక్తులను బట్టి వారి యొక్క తరములో ఉన్న వారందరికి కూడా ఘనత దొరుకుతుంది. ఇప్పుడు చూడండి, మహాత్మా గాంధీ గారు ఉన్నారు. మరి వారి యొక్క మనవాళ్ళు, ముని మనవాళ్ళు ఇంకెక్కడెక్కడో వాళ్ళు ఎన్నో దేశాల్లో వారు ఉన్నప్పుడు మరి వారి పేరు వెనక ఆ గాంధీ అనే పేరు ఉండటాన్ని బట్టి వాళ్ళందరికీ ఏం జరుగుతుందంటే ఘనత దొరుకుతా ఉంది. అంటే ఆ ఒక్క వ్యక్తి యొక్క జీవితం ద్వారా మరి వారు మిగిలిన వారందరూ కూడా ఆశీర్వదించబడ్డారు. అలాగే అనేక రంగాల్లో, ప్రతి రంగంలోనూ ఒక వ్యక్తి ద్వారా దాని తర్వాత వచ్చే వాళ్ళందరికీ ఆ యొక్క మేలు పొందటాన్ని అనే దాన్ని మనం చూస్తూ ఉంటాము. అలాగే దేవుని వాక్యం కూడా ఎప్పుడు కూడా దేవుని వాక్యం కుటుంబాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటా ఉంది. ఎందుకంటే దేవుడు కుటుంబాలను ఏర్పరిచాడు. దేవుడు ఆదామును సృజించిన తర్వాత ఆదాముకి ఆయన ఒంటరిగా ఉండటం ఇష్టం లేక దేవుడు ఏం చేశాడంటే ఆదాముకు గాఢ నిద్ర కలగజేసి ఆయన ప్రక్కలో నుంచి ఎముకను తీసి మరి ఆ ఎముకను స్త్రీనిగా చేసి వారిరువురిని కూడా ఐక్యపరిచాడు. కాబట్టి మానవుని యొక్క జీవితంలో దేవుడు ఏర్పాటు చేసిన మొట్టమొదటి వ్యవస్థ ఏంటంటే కుటుంబ వ్యవస్థ అయి ఉన్నది. కాబట్టి ఈరోజు ప్రతి వ్యక్తి, ఈరోజు మనం ప్రభువుని వెంబడించేటప్పుడు ఒక విషయాన్ని మనం గమనించాలి. మనం ప్రార్థించటం అనేది, లేకపోతే దేవుని సన్నిధిలో నడవటం అనేది కేవలం అది తాత్కాలికమైనది మాత్రమే కాదు. అంటే చాలాసార్లు కొంతమంది సమస్యలు ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు ఇదిగో కొన్ని రోజులు ఉపవాసం ఉంటారు వాళ్ళు, లేకపోతే వారానికి సోమవారాలు పలానా రోజులు అని చెప్పి 7 శుక్రవారాలు లేకపోతే 9 మంగళవారాలు ఉండి ఆ సమస్య తీరిపోగానే ఇంకా ప్రభువుకు దూరం అయిపోతూ ఉంటారు. కానీ మనం గమనించాల్సింది ఏంటంటే దేవుడు ప్రతి వ్యక్తిని, ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క విధానంలో తన దగ్గరికి ఆకర్షించుకుంటాడు. నువ్వు అనారోగ్యం ద్వారా ప్రభు దగ్గరికి రావచ్చు, లేకపోతే నీకున్న సత్యాన్వేషణ యొక్క జ్ఞానం ద్వారా ప్రభు దగ్గరికి రావచ్చు. నువ్వు దేని ద్వారా ప్రభు దగ్గరికి వచ్చినా, నువ్వు ప్రభు దగ్గర నిలిచి ఉన్నప్పుడు, ఆయన సన్నిధిలో ఆయన నువ్వు సేవిస్తా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే దేవుడు నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. చూడండి, దేవుడు దావీదుకు ఒక గొప్ప వాగ్దానం చేశాడు. దావీదు కంటే ముందు అబ్రహాము కూడా దేవుడు అదే వాగ్దానం చేశాడు. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు ఆయన అన్నాడు, నీ తండ్రి ఇంటిని, నీ స్వజనులను విడిచి నేను చూపించబోయే దేశానికి వెళ్ళు. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను గొప్ప జనాంగంగా చేస్తాను, నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను శపించేవాడిని నేను శపిస్తాను, నీ వలన ఈ భూమి మీద ఉన్న వంశములన్నీ కూడా ఆశీర్వదించబడును అన్నాడు. ఇంగ్లీష్ బైబుల్లో ఆల్ ద ఫ్యామిలీస్ అని ఉంది. అంటే తెలుగు అర్థం కూడా అదే, వంశము అంటే ఒక కుటుంబాల యొక్క సమూహం వంశం అన్నమాట. అంటే ఇప్పుడు అబ్రహాము ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడంటే కుటుంబాలను ఆశీర్వదిస్తున్నాడు. ఆఫ్రికా దేశంలో, ఆఫ్రికా ఖండంలో ఒక మాట ఉంటుంది అనమాట. అక్కడ ఆ మాట ఏంటంటే ఫ్యామిలీస్ ఆర్ ద నేషన్స్ అంటారు వాళ్ళు. అంటే కుటుంబాలే దేశాలు. ఆమె అంటే ఇప్పుడు మొగదాటి అనేది ఒక కుటుంబం ఉన్నదనుకోండి, అది ఒక దేశం. ఆమె అలాగే ఒక్కొక్క ఇంటి పేర్లు ఉన్నాయి. ఆ కుటుంబాలు కొన్ని గ్రామాల్లో మీరు చూస్తే ఆ ఊరు మొత్తం కూడా 1, 2 ఇంటి పేరు వాళ్ళే అందరూ ఉంటారు. అంటే ఇప్పుడు అదొక రాజ్యం అనమాట, అదొక దేశం. వాళ్ళందరికీ ఒక ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. వాళ్ళందరూ ఒక ఆచారాలు, వ్యవహారాలు వేరువేరుగా ఉంటాయి. అయితే ఏ కుటుంబమైనా, ఏ వ్యక్తి అయినా దేవుని దగ్గరకు వచ్చి దేవుని వాక్యానుసారంగా జీవించినప్పుడు మనకు కలిగే ప్రయోజనం ఏంటంటే దేవుడు కేవలం నిన్ను మాత్రమే కాదు, నీ పిల్లలను మాత్రమే కాదు, నీ పిల్లల పిల్లలను కూడా ఆయన ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. దేవుడు దావీదుతో అంటున్నాడు, నీ కడుపు, నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను. కేవలం నిన్ను మాత్రమే కాదు. చాలా సార్లు మనం ఆలోచన చేస్తాం, నేను వెళ్ళిపోతే నా పిల్లల సంగతి ఏంటి? నీ పిల్లల సంగతి మాత్రమే కాదు, నీ పిల్లల సంగతిని కూడా నువ్వు వెళ్ళిపోయిన తర్వాత దేవుడు అంటున్నాడు, నీ కడుపున పుట్టే సంతానానికి నేను అతనికి తండ్రినై ఉంటాను అన్నాడు. ఆమేన్. అంటే దావీదుని కాపాడిన దేవుడు ఇప్పుడు దావీదు తన పిల్లల గురించి ఆయన ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. దావీదు ఈ లోకంలో జీవించి
ఆయన కాలం ముగించి వెళ్ళిపోయిన తర్వాత, అంటే ఈ మాట దేవుడు ఎప్పుడు చెప్తున్నాడంటే దావీదుకి, దావీదు యవన కాలంలో ఉన్నప్పుడే దేవుడు దావీదుతో చెప్తున్నాడు. హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడంటే, నేను నీకు సంతానాన్ని ఇవ్వబోతున్నాను, నీకు పిల్లల్ని ఇస్తాను, నీ వయస్సు ఉడిగిన తర్వాత నీ పితరులతో నువ్వు చేరతావు, అయినా నీ కడుపును పుట్టే నీ పిల్లలకి, నీ సంతానానికి నేను కావలిగా ఉంటాను, నేను వారికి తోడుగా ఉంటాను, నేను వారిని ఆశీర్వదిస్తాను, వారికి నేను తండ్రినై ఉంటాను. యేసు ప్రభు లేఖనాల్లో మనం చూసినట్లయితే ఎవరికి ఇవ్వని వాగ్దానాన్ని దావీదుకి ఇచ్చాడు. దావీదుకి ఇచ్చిన వాగ్దానం ఏం చెప్తుందంటే, నీ పిల్లలు పొరపాటు చేసినా సరే, పాపం చేసినా సరే, నేను వారిని శిక్షిస్తాను, బుద్ధి చెప్తాను, కానీ వారిని నేను త్రోసివేయను అన్నాడు. ఎందుకన్నాడంటే అది దావీదు యొక్క భక్తి. చూడండి, సౌలును చూసినప్పుడు సౌలు ఎలా జీవించాడు. సౌలు కూడా దేవుని చేత పిలువబడిన వాడే, సౌలు కూడా దేవుని చేత అభిషేకించబడిన వాడే. అయితే సౌలు తన జీవిత కాలం అంతయు కూడా దేవుని మాటను వెంబడించుట కంటే కూడా మనుషులను సంతోష పెట్టడం మీదే తన దృష్టిని ఎక్కువ పెట్టాడు. ఈరోజు మన దృష్టి మనుషుల మీద ఉండకూడదు, దేవుని మీద ఉండాలి, దేవుని వాక్యం మీద ఉండాలి. దావీదు ఎన్నో కీర్తనలు రాశారు, చాలా చక్కటి కీర్తనలు రాశారు బైబిల్ గ్రంథంలో దావీదు మహారాజు. కానీ చాలా మంది అనుకుంటారు దావీదు చక్కగా పాడగలడని. అంటే దాని గురించి ఎక్కడ కూడా చరిత్రలో రాయబడలేదు. కానీ ఒక దైవ సేవకుడు ఏమంటాడంటే, దావీదు గొంతు బొంగురు గొంతు అంట. ఆమె దావీదు పాట పాడుతూ ఉంటే అక్కడ జనాలు ఎక్కువ ఎవరు ఉండేవాళ్ళు కాదంట. అందుకే ఆ బొంగురు గొంతు వేసి పాడుతుంటే దెయ్యం బారిపోయి ఉంటుంది సౌలు దగ్గర నుంచి. ఆమె అంటే ఇక్కడ సమస్య ఏంటంటే, దావీదు ఆయన ప్రజల కోసం పాడలేదు, దావీదు దేవుని కొరకు పాట పాడాడు. ఒక దైవ సేవకుడు కీర్తన గ్రంథం గురించి ఆయన వ్యాఖ్యానం చేస్తా అంటాడు, దావీదు పాట పాడేటప్పుడు అంటే ఒకే ఒక్క వ్యక్తి వినేవాడంట ఆయన ఎదుట. ఆమె 100 మంది ముందు ఎప్పుడు కూడా పాడలా. ఇప్పుడు సహజంగా ఏం జరుగుతుందంటే, జనాభా పెరుగుతున్న కొలది ప్రసంగికులు, గాయకులు ఉబుకుతారు అనమాట. అంటే వర్షం రాగానే పుట్టకొడుకులు ఏమవుతాయి పైకి, మనం అట్లా వెళ్ళేటప్పుడు పుట్ట మామూలుగానే ఉంటుంది, వర్షం పడి తిరిగి వచ్చేసరికి ఏమవుతుంది, బయటకు వచ్చేస్తాయి అనమాట. అట్లాగే జనాభా ఆ రోడ్లు అవన్నీ వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు ఇంకో పాస్టర్ గారు అంటారు, నాకు కూడా ఒక 10 minutes సమయమే ఉంది అంటారు. అలాగే జనాలు తగ్గిపోతున్నారు అనుకోండి, ఆమె ఒకవేళ 5గురే వచ్చారనుకోండి, ఒకవేళ వర్షం ఎక్కువగా వచ్చిందనుకోండి, జనాలు రాలేదనుకోండి, వచ్చిన వాళ్ళలో గట్టి వాళ్ళు లేరనుకోండి, అప్పుడు ఈ పాస్టర్ గారు అంటారు, నాకు ఎందుకో ప్రేరేపణ లేదు బ్రదర్, మీరు పాడండి లేదా మీరు చెప్పండి అంటారు. కానీ దావీదు జనాలు ఎప్పుడు చూడలేదు, ఎందుకంటే దావీదుని పైకి లేవనెత్తిన వాడు దేవుడై ఉన్నాడు, దావీదుని పిలిచిన వాడు దేవుడు, దావీదుని రాజుగా అభిషేకించిన వాడు దేవుడు, దావీదుని విజయాన్ని అనుగ్రహించిన వాడు దేవుడు. కానీ ఎప్పుడైతే ఎంతవరకైతే దేవుడు నీకు ఆశీర్వదిస్తాడో మిగిలిన వాళ్ళు ఆటోమేటిక్ గా నిన్ను ఎప్పటికీ వెంబడిస్తారు. కాబట్టి నీ దృష్టి ఎప్పుడు ప్రజల మీద ఉండకూడదు, నిన్ను ఆశీర్వదించే దేవుని మీద ఉండాలి. కానీ సౌలు పొరపాటు పడ్డాడు. సౌలుని అభిషేకించింది ఎవరు, సౌలుని రాజుగా నిర్ణయించింది ఎవరు, సౌలుకి తోడుగా ఉండి విజయాన్ని ఇచ్చింది ఎవరంటే దేవుడై ఉన్నాడు. కానీ మనుషుల్ని ఆయన చూసి అనుకున్నాడు, అహో ఈ మనుషుల్ని నేను కాపాడుకోవాలనే ఒకే ఒక దృక్పథంతో దేవుని మీద దృష్టి పెట్టి వదిలిపెట్టి మరి మనుషుల వైపు చూశాడు. తన కాలంలోనే ఆయన కుటుంబం మరి అంతమైపోయింది. సౌలు యొక్క కుటుంబ చరిత్ర మనం బైబిల్లో చూడం, కానీ అబ్రహాం యొక్క కుటుంబాన్ని, దావీదు యొక్క కుటుంబాన్ని మనం చూసినట్లయితే అబ్రహాము దగ్గర నుండి యేసుక్రీస్తు వరకు ఉన్న వంశాలన్నీ కూడా వరుస క్రమంలో రాయబడ్డాయి. వారిలో కొంతమంది పేర్లు వాళ్ళు ఏం చేశారో కూడా మనకు తెలియదు. ఆమె అయినా వాళ్ళ పేర్లు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఎందుకు రాయబడి ఉన్నాయంటే వాళ్ళు అబ్రహాము యొక్క వంశావళిలో జన్మించారు. అంటే ఆ రోజు అబ్రహాము లోకాన్ని విడిచి, విగ్రహారాధన విడిచి, పాపాన్ని విడిచి దేవునిని వెంబడించుట ద్వారా ఆయనతో పాటు ఆయన కుటుంబం అంతయు కూడా ఆశీర్వదించబడింది. చాలాసార్లు మనం అనుకుంటాం, మనం భారతదేశంలో జన్మించామండి, మనకు చాలా సిద్ధాంతాలు, మనకు చాలా ఆచారాలు ఉంటాయండి అంటారు. మన వాళ్ళు చాలా తెలివిగా లోకంలో ఉన్న ఆచారాలన్నిటికీ క్రైస్తవుల పేర్లు పెట్టేసుకున్నాం మనం. ఆమె ఇప్పుడు పుట్టి వెంట్రుకలు తీయాలనుకోండి, అది ప్రార్థన తీసేస్తే అది క్రైస్తవ కార్యక్రమం అయిపోతుంది. ఆమె అన్నప్రాసం చేసామనుకోండి, దాన్ని ప్రార్థన ద్వారా చేస్తే అది క్రైస్తవ
కార్యక్రమం అయిపోయి చక్కగా చదువుతారు. ఇస్సాకు పాలు విడిచిన తర్వాత అబ్రహాము గొప్ప విందు చేశాడు. మరి అన్నప్రాసన ఎక్కడుంది అక్కడ? ఆమె ఆ రోజు అన్నప్రాసన చేయలేదు, సాయంత్రం పాలు విడిచిన తర్వాత విందు చేశాడు ఆయన. కాబట్టి ఇట్లా అనేక విషయాలు ఏం చేస్తున్నాం అంటే మనం విడవలేకపోతున్నాం. ఎప్పుడైతే మనము లోక కార్యాలను విడవలేకపోతున్నామో శాశ్వతమైన ఆశీర్వాదాలు మనం పొందలేము. ఈరోజు చాలా మంది అతి కొద్ది ధనవంతులు ఒక 3-4 తరాల వరకు సంపాదించి పెట్టేళ్ళని తరాలు ఉన్నాయి. మీరు కానీ ఇంగ్లాండ్ దేశం, కొన్ని దేశాలకు వెళితే వాళ్ళందరూ కూడా ఒకప్పుడు ప్రపంచం అంతా తిరిగి అన్ని దేశాలను ఆక్రమించి ఆ దేశంలో ఉన్న సహజ వనరులన్నీ తీసుకుపోయి వాళ్ళు ధనవంతులయ్యారు. ఇప్పుడు అక్కడ పెద్ద ఉద్యోగాలు చేయకపోయినా, వాళ్ళకి చదవకపోయినా సరే వాళ్ళు మంచి ఆస్తులు కలిగి ఉన్నారు. ఆమె అయితే అది ఎంతో కాలం ఉండదు. ఇంకొక 50 ఏళ్ళు వెళ్ళిపోయేసరికి ఏమవుతుందంటే 50 ఏళ్ళు అవక్కర్లా, ప్రస్తుతానికే ఆ దేశాలు చల్లా చెదురైపోవటం ప్రారంభించారు. ఎందుకని? వాళ్ళ యొక్క ఆశీర్వాదం అనేది సరైన మార్గంలో వచ్చింది కాదు. కాబట్టి ఈరోజు మనము మన ఆధ్యాత్మిక జీవితాన్ని మనం యేసు ప్రభువుతో నడవటం ప్రారంభించాము. మనం ఎప్పుడైతే యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించామో ఆయన రక్షకుడు మాత్రమే కాదు, ఆయన మనకు ప్రభువు అయి ఉన్నాడు. దావీదు యొక్క గొప్పతనం ఏంటంటే దావీదు మన వంటి మనుషుడే. ఆయనలో కూడా పొరపాట్లు జరిగినాయి, ఆయన కూడా పాపం చేశాడు. కానీ ఎప్పుడైతే దేవుని వాక్యం ఆయన గద్దించిందో ఏ సాకులు చెప్పకుండా వెంటనే వాక్యానికి లోబడ్డాడు. అందుకే దేవుడు అన్నాడు, దావీదు నా హృదయానుసారుడై ఉన్నాడు. ఈరోజు మనం కూడా దేవుని హృదయానుసారులుగా జీవించాలి. మనం దేవుణ్ణి సంతోషపెట్టేవారిగా జీవించాలి. మన కుటుంబం అంతా కూడా దేవుని మార్గంలో మనం నడిచినప్పుడు మనం ఉన్నా లేకపోయినా సరే మన సంతానానికి వాళ్ళ సంతానానికి కూడా దేవుడు మనకి తండ్రిగా ఉండి మనకి కాపరగా ఉండి ఎలా నడిపించాడో మన వంశాలు అన్నిటిని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే నిత్యత్వంలోనికి మనం వెళ్ళినప్పుడు మన ముందు వెళ్లిపోయిన వారందరినీ కూడా మనం చూడబోతున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మానవుని యొక్క జీవితం భూమి మీద మాత్రమే తాత్కాలికమైనది, కానీ జీవం మాత్రం తాత్కాలికమైనది కాదు, అది శాశ్వతమైనది. అశాశ్వతమైనది శరీరం మాత్రమే. కానీ నువ్వు మాత్రం జగత్పునాది వేయబడక మునిపే నువ్వు దేవుల్లో ఉన్నావు. ఈ భూమి ఆకాశాలు లయమైపోయిన తర్వాత కూడా నువ్వు దేవుని పోలికలో ఉంటావు. కాకపోతే అది ఎలా ఉంటుందంటే ఈ భూమి మీద నువ్వు జీవించిన విధానాన్ని బట్టే రేపు పరలోకంలో నువ్వు ఎక్కడుంటావనేది నిర్ణయించబడుతుంది. కాబట్టి ఈరోజు నువ్వు చేసే భక్తి కేవలం నీ కొరకు మాత్రమే కాదు. నువ్వు సరిగా చేయకపోతే ఏం జరుగుతుందంటే అది నీ వంశావళిని కూడా మరి గాయపరుస్తుంది, వాళ్ళని ఇబ్బంది పరుస్తుంది. చాలా మంది ఏశావు యొక్క జీవితాన్ని చూసేటప్పుడు ఏశావు ఒక పూట ఆహారం కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మేశాడన్నారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏశావు ఆ రోజు తిన్నది కేవలం ఒక పూట తిండి కాదు, అతని తర్వాత వచ్చే వంశావళి అంతటిని నాశనం చేశాడు ఆ ఒక్కరోజు పనితో. ఆమె లేకపోతే బైబిల్ ఏం చెప్పేదంటే నేను అబ్రహాము దేవుణ్ణి, నేను యాకోబు దేవుణ్ణి, నేను ఏశావు దేవుణ్ణి అని చెప్పేది. మనం యాకోబు పిల్లల గురించి చదువుకుంటున్నాం, కానీ లెక్క ప్రకారం బైబిల్ ఏమని రాయాలంటే ఏశావు పిల్లల గురించి రాయాలి. కానీ ఆ రోజు ఏశావు చేసిన ఒకే ఒక్క పూట ఆయన తిన్నటువంటి ఆహారం ఏం చేసిందంటే వాళ్ళ పేర్లు అన్ని కూడా ఈ జీవ గ్రంథంలో లేకుండా తుడుపు పెట్టేటట్టు చేయబడ్డాయి. కానీ యాకోబు ఆ ఒక్కరోజు ఆకలితో ఉన్నాడు, జ్యేష్ఠత్వ హక్కును పొందుకున్నాడు. దేవుడు అంటున్నాడు, ఆయన నేను అబ్రహాము దేవుణ్ణి, నేను ఇస్సాకు దేవుణ్ణి, నేను యాకోబు దేవుణ్ణి అయి ఉన్నాను. మన చరిత్ర చదివేటప్పుడు ఆ బైబిల్ వంశావళిలో రాయబడుతుంది. అబ్రహాము ఇస్సాకును కన్నాడు, ఇస్సాకు యాకోబును కన్నాడు, యాకోబు యోగాని అతని సహోదరులను కన్నాడు. ఏంటి మార్పు ఎక్కడ జరిగిందంటే ఏశావు చేసిన ఒకే ఒక పని. ఆ వంశావళి ఒక చోట రాయబడింది ఒక చిన్న పేర్లు, కానీ ఆ పేర్లు ఎవరికి జ్ఞాపకం ఉండలేవు. దేవుడు వాటిని మెన్షన్ చేయట్లేదు. కాబట్టి ఈరోజు మనం దేవునితో నడిచే జీవితం అది చాలా జాగ్రత్తగా నడవండి. ఎందుకంటే ఇది అపాయకరమైన కాలాలు. ఈ అపాయకరమైన కాలాలంటే ఇది యాక్సిడెంట్లు అయిపోతున్నాయి, రోగాలు వస్తున్నాయి. ఇది కాదు అపాయకరమైన కాలాలంటే. అపోస్తలుడైన పౌలు గారు తిమోతితో అంటున్నాడు, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకోనము. కరోనా రాగానే ఆ వాక్యం చదువుతున్నారు అందరూ.
రేపొద్దున ఎక్కడైనా ప్రపంచ యుద్ధం మొదలవుతుంది అనగానే ఆ వాక్యం చేస్తారు. కానీ ఆ వాక్యం అనేది యాక్సిడెంట్ల గురించో, ఆ వాక్యం అనేది ఇలాంటి రోగాల గురించో కాదు రాయబడింది. దాని తర్వాత ఎక్కడ కూడా ప్రమాదాల గురించి, కరువుల గురించి, అగ్ని కంపాల గురించి, యుద్ధాల గురించి రాయలేదు. కానీ అక్కడ ఏముందంటే ప్రజలు అనురాహ రహితులు అవుతారు, సజ్జన ద్వేషులు అవుతారు, తల్లిదండ్రులు దూషిస్తారు, వాక్య ప్రకారంగా వాళ్ళు జీవించరు, పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించడానికి రాశాడు. అంటే అపాయమైనది ఏంటంటే భక్తి లేని జీవితమే అన్నిటికంటే అపాయకరమైనది. ఆమె కరోనా కాదు, ఒక వ్యక్తి కరోనా వచ్చినా సరే ఆ వ్యక్తి ప్రభువునందు ఉండి దేవుని మార్గంలో నడిచిన వ్యక్తి అయితే ఒకవేళ అతడు చనిపోయినా సరే అతడు ప్రభువు యొక్క రాజ్యంలో ఉంటాడు. కరోనా అనేది అతని యొక్క నిత్య జీవితాన్ని ఏమాత్రం కూడా అది మార్చలేదు. అది కరువు కావచ్చు, కటకం కావచ్చు, అది యుద్ధం కావచ్చు, అది ఏదైనా కావచ్చు. ఒక వ్యక్తి తిరిగి జన్మించి దావీదు వలె దేవుని హృదయానుసారుడిగా జీవిస్తే ఏ శ్రమ కూడా అతని యొక్క నిత్య జీవితాన్ని ఆపలేదు. మరి ఆపేది ఏంటి? ఏది ప్రమాదం? మనం భయపడాల్సింది ఏంటి? దేనికి భయపడాలంటే భక్తి లేకుండా భక్తి కలిగిన జీవితాన్ని నటించే వ్యక్తుల గురించి మనం భయపడాలి. ఈరోజు వాక్యానుసారంగా జీవించిన వ్యక్తుల గురించి మనం భయపడాలి. ఈరోజు ప్రజలు అన్ని సాధారణమైపోయింది. ఎవరైనా ఒక వ్యక్తి ఒక చిన్న పొరపాటు చేసి ఒకటి తాగి పడిపోయాడు అనుకోండి, ఎవరన్నా అంటే అది మామూలే, తాగినవాడు ఎవడు? మన కరోనా అయిపోయిన తర్వాత ఆ లాక్డౌన్లో మరి మందు బాబులకి పిచ్చెక్కిపోతుందని చెప్పి రోజు పేపర్లో రాయటం వల్ల ఆ మందు షాప్ తెరిచారు. ఆ మందు షాప్ తెరిచినప్పుడు మగవాడితో పాటు ఆడవాళ్ళు కూడా వచ్చేసారు అక్కడికి. అంటే ఇప్పుడు వరకు ఎలా తాగేవాళ్ళు వాళ్ళకి తెలియదు మరి. కానీ ఇప్పుడు కంట్రోల్స్ వచ్చేసి ఆధార్ కార్డుకి ఒక్కొక్క సీసా అన్నసరికి ఇప్పుడు లోపల ఉన్న వాళ్ళు కూడా బయటికి వచ్చేసారు. ఇప్పుడు జర్నలిస్టులు అందరూ కూడా ఆశ్చర్యపోయారు, ప్రభుత్వం ఆశ్చర్యపోయింది. అంటే ఇప్పటి వరకు మగోడు దాగొచ్చి కాపురాలు జడగొడుతున్నారు కాబట్టి మద్య నిషేధం చేయండి అన్నారు. కానీ అసలు తాగేది మొత్తం వాళ్ళు కాదు. ఆమె అంటే ఇప్పుడు ఎవరన్నా కానీ తాగి పడిపోయినా అది పెద్ద సమస్య కాదు, అది మామూలు విషయమే. ఒక వ్యక్తి ప్రార్థనలో ఉంటాడు, ఒక వ్యక్తి అదే వ్యక్తి సినిమా హాల్లో ఉంటాడు, అది పెద్ద విషయం ఏం కాదు. ఇప్పుడు ఆమె ఎవరన్నా దాని గురించి ఆలోచిస్తున్నారా? ఆలోచించట్లా. ఇప్పుడు తల్లిదండ్రుల మాట పిల్లలు వినట్లేదు, దాని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. ఏమన్నా అన్నారనుకోండి, పిల్లలు చెప్పినట్టు చేయండి. అప్పుడప్పుడు చిన్న చిన్న పిల్లలే తల్లిదండ్రులను అడుగుతుంటారు, మాకు ఇట్లా కావాలి. అప్పుడు ఎన్నప్పుడు చెప్తా ఉంటారు, పాస్టర్ గారు ఇట్లా అంటున్నాడంటే, లేదా పెద్దోళ్ళు ఎవరైనా ఎట్లా అంటున్నారంటే ఏమంటున్నారా, మా పిల్లలు ఏది చెప్తే అది చేసేయండి. ఒకప్పుడు ఏమయ్యేది, ఎంత వయసు ఉన్నా సరే తల్లిదండ్రులు చెప్పిన మాటకు వాళ్ళు లోపడేవాళ్ళు. ఒక వ్యక్తి 60 ఏళ్ల వయసులో ఉన్న వ్యక్తి అయినా సరే ఒకవేళ ఆయన తల్లిదండ్రులు జీవించి ఉంటే వాళ్ళు ఏం చెప్తే ఆ మాటకి 60 ఏళ్ల వ్యక్తి కూడా లోబడేవాడు. ఇప్పుడు 6 సంవత్సరాల పిల్లోడు కూడా లోపడట్లేదు. అంటే ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే పెద్దల మాటను తోసేస్తున్నావో అది అపాయకరమైన సమయం. ఇప్పుడు మనం ఇబ్బందుల్లో ఉన్న ఇవన్నీ ఏం చేస్తున్నాయి అంటే నిత్యత్వానికి మనం వెళ్లే మార్గాన్ని అవి పలచన చేస్తున్నాయి. కానీ దావీదు అలాంటి జీవితాన్ని జీవించాడంటే దేవుని హృదయానుసారుడైన జీవితాన్ని జీవించాడు. ఆయన తెల్లవారుజామును ప్రార్థన చేశాడు, రాత్రి వేళంతా ఆయన ప్రార్థన చేశాడు, ఉదయం రోజుకి 3 సార్లు ప్రార్థన చేశాడు, ఉదయకాలం ప్రార్థన చేశాడు, మధ్యాహ్న కాలం ప్రార్థన చేశాడు, సాయంకాలం ప్రార్థన చేశాడు. దేవుని వాక్యం ఏది చెబితే అది చేశాడు. వీటితో పాటు రోజుకి 7 సార్లు దేవుని స్తుతించాడు. నిజంగా దావీదు రాసిన కీర్తనలు కానీ దావీదు జీవించిన ఆధ్యాత్మిక జీవితాన్ని గురించి మాట్లాడేటప్పుడు చాలా మంది ఆయన ఏదో ఒక యోగి లాంటి వాడై ఉంటాడు, లేకపోతే ఆయన ఏదో ఒక యాజకుడై ఉంటాడు, ఎప్పుడూ ప్రార్థన ఆలయం దగ్గరే ఉంటాడని అనుకుంటారు. లేదు, దావీదు గొర్రెల కాపరిగా పనిచేశాడు. ఒక సాధారణమైన పల్లెటూరు యొక్క జీవితం ఆయనకి తెలుసు. తర్వాత ఆయన సైన్యంలో పనిచేశాడు, సైనికుడిగా పనిచేశాడు. తర్వాత ఆయన రాజుగా ఉన్నాడు. రాజుగా ఉన్నప్పుడు ఆయన అనేక యుద్ధాలు ఎదుర్కొన్నాడు. ఇన్ని శ్రమల మధ్య ఆయన ఆధ్యాత్మిక జీవితం మాత్రం ఏమీ మారలేదు. ఒక పల్లెటూరులో ఒక గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఎలా దేవుని సేవించాడో, దేవుని స్తుతించాడో, దేవుని ఆరాధించాడో, ఒక సైనికుడు అయిన తర్వాత కూడా అలాగే జీవించాడు. ఒక రాజుగారు అల్లుడైన తర్వాత కూడా అలాగే జీవించాడు. ఆయనే రాజు అయిన తర్వాత కూడా అలాగే జీవించాడు. అందుకే ప్రభు అంటున్నాడు, నిన్ను బట్టి నీ కుటుంబం అంతటిని నేను ఆశీర్వదిస్తాను. 17వ వచనంలో ప్రభు ఏమంటున్నాడంటే, నీ మట్టుకు
నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరపరచబడును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనేను. అక్కడ దేవుడు దావీదుతో అంటున్నాడు, నిన్ను నేను ఆశీర్వదిస్తున్నాను, నీ ఇంటిని నేను ఆశీర్వదిస్తున్నాను, నీ రాజ్యాన్ని నేను ఆశీర్వదిస్తున్నాను, నీ సింహాసనాన్ని నేను ఆశీర్వదిస్తున్నాను. ఎప్పటి వరకంటే నిరంతరము, ఇంకెప్పటికీ. ఇంకా ఆ యొక్క ఆశీర్వాదాలకు అంతం అనేది లేదు. అందునిమిత్తమే దేవాది దేవుడు కూడా ఆయన 1000 ఏండ్ల పరిపాలనలో ఆయన దావీదు సింహాసనం మీద ఆసీనుడై ఉండి ఈ ప్రపంచాన్ని ఏలేటప్పుడు కూడా ఆయన దావీదు కుమారుడు అని పిలువబడతాడు. ఎందుకంటే ప్రభు అన్నాడు, నీ యొక్క కుమారుడు నిత్యము సింహాసనం మీద ఉంటాడు. ఎంత గొప్ప ఆశీర్వాదానికి గల కారణం ఏంటంటే దావీదు దేవునితో నడిచిన విధానం. అతడు భక్తి కలిగి జీవించాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏది భక్తో ఏది భక్తిహీనతో నేను చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే క్రైస్తవ్యంలో నడుస్తున్న మనందరికీ ఇవన్నీ పరిచయం ఉన్న లేఖనాలే. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, భక్తిహీనత అనేది ఆశీర్వాదాన్ని ఇవ్వదు. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు, దానియేలు జీవితాలు మనం చూసినప్పుడు వారు సాధారణమైన భక్తి చేయలేదు. భక్తిహీనత అంటే లోకంలో తిరగటం కాదండి. చాలా మంది భక్తిహీనుడు అంటే లోకంలో తిరిగే వ్యక్తిని భక్తిహీనుడు అంటాడు. అది కాదు. భక్తిహీనత అంటే లోపలే ఉండి తగినంత భక్తి లేని వాడు భక్తిహీనత అయ్యున్నది. రక్తహీనత అంటారంటే అర్థం ఏంటి? రక్తం లేదని కాదు, కానీ ఉండాల్సినంత లేదు. యేసు ప్రభు శిష్యులను అన్నాడు, అల్ప విశ్వాసులారా ఎందుకు సందేహించారన్నాడు. అంటే వాళ్ళు అవిశ్వాసులు కాదు, వాళ్ళకి విశ్వాసం ఉన్నది, కానీ ఎంత లేదు, సరైనంత విశ్వాసం లేదు. కావలసినంత విశ్వాసం వాళ్ళకి తగ్గిపోయింది. ఆ తక్కువ విశ్వాసంతో వాళ్ళు గొప్ప కార్యాలు చేయలేరు. కాబట్టి ఇక్కడ భక్తిహీనత అనేది లోకంలో ఉండదు. అది భక్తిహీనత అనేది ఎప్పుడు సంఘంలోనే ఉంటుంది. భక్తిపరుడు, భక్తిహీనుడు ఇద్దరు కూడా విశ్వాసాన్ని పిలువబడతారు సంఘంలో. కానీ నీ భక్తి సరిగా ఉన్నట్లయితే, నువ్వు ప్రభువుతో సరిగా నడుస్తున్నట్లయితే, నువ్వు నిజంగా దేవుణ్ణి అంగీకరించినట్లయితే, నువ్వు నిజంగా దేవుని హృదయానుసారుడిగా జీవించుతున్నట్లయితే, నువ్వు నిజంగా వాక్యానుసారంగా జీవిస్తున్నట్లయితే నీ జీవితం ఆశీర్వదించబడుతుంది. అబ్రహాము ఆ మైదాన ప్రాంతంలో నివసిస్తా ఉంటే ఆయన అక్కడ బలిపీఠం కట్టాడు. అబ్రహాం గారు ఎక్కడికి వెళ్ళినా ఆయన గురించి మీరు చరిత్ర చదివేటప్పుడు, మీరు బైబిల్ గ్రంథం జాగ్రత్తగా చదువుతూ ఉంటే అబ్రహాము వెళ్ళిన ప్రతి స్థలంలోనూ బలిపీఠం కట్టి దేవునికి బలి అర్పించినట్లుగా చూస్తున్నాము. అంటే ఇప్పుడు అబ్రహాము ఎక్కడున్నా సరే ఆయన దేవుణ్ణి ఆరాధించటాన్ని ఆపలేదు, దేవుణ్ణి స్తుతించటాన్ని ఆయన ఆపలేదు. ఆయన ఏ స్థలంలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆయన నిశ్చయంగా దేవుణ్ణి స్తుతించి ఆరాధించాడు. ఆయన దేవుని కొరకు జీవించాడు. అబ్రహాం కూడా ఆస్తిపరుడే, కానీ ఆయన పట్టణాల్లో ఉండలేదు. కానీ ఆ పట్టణంలో ఉన్న పాపాన్ని బట్టి దానికి దూరంగా జీవించాడు. కానీ లోతు అయితే తన యొక్క గుడారాన్ని అంట సొదొమ వైపుకు వేశాడంట. ఆమె అంటే లోతు నిజానికి సొదొమ పట్టణం వెళ్ళలా, సొదొమ పట్టణానికి దూరంగా ఉన్నాడు. కానీ ఆయన గుడారం అటు తిరిగి ఉంది. కొంతకాలానికి ఏం జరిగిందంటే బైబిల్ మరొకసారి లోతు గురించి మాట్లాడేసరికి ఆ ఇల్లు లోపలికి వెళ్ళిపోయింది. అంటే నువ్వు ఏది చూస్తా ఉంటే అదే జరుగుద్ది. చైనాలో ఒక సామెత ఉంది, పిల్లి తెల్లదైనా నల్లదైనా పర్వాలేదు కానీ ఎలుకను పట్టింది పిల్లి అనేది వాళ్ళకి సామెత అనమాట. అందుకే వాళ్ళకి డబ్బు సంపాదిస్తే చాలు, అది ఎట్టన్నా సంపాదించనివ్వండి, జనాల్ని సంపాదించనివ్వండి, రోగాలు తయారు చేసి సంపాదించండి, ఏదన్నా చేయండి, వాళ్ళకి అనవసరం డబ్బు కావాలంటే. అంటే ఈరోజు ప్రజలు నీతి మార్గాన్ని విడిచిపెట్టారు, వాక్య మార్గాన్ని విడిచిపెట్టారు. ఒక వ్యక్తి వాక్యంలో తొలగినంత మాత్రం చేత అది అతన్ని ఏమాత్రం కూడా ఇబ్బంది పరచట్లేదు. లోతు సొదొమ వైపుగా ఉన్న ఆయన గృహం చివరికి ఎక్కడికి వెళ్ళిందంటే సొదొమ లోపలికి వెళ్ళిపోయింది. అందుకే ఒక గొప్ప దైవ సేవకుడు అంటాడు, అయ్యో నేను సంఘాన్ని వెతికాను, అది నాకు లోకంలో కనబడింది. అయ్యో నేను లోకాన్ని వెతికాను, అది నాకు సంఘంలో కనపడింది అన్నాడు. అంటే ఈరోజు సంఘం లోకంతో కలిసిపోయింది, లోకం సంఘంతో కలిసిపోయింది. కానీ దేవుడు సంఘం అనే మాటకు అర్థం ఏంటంటే బయటకు పిలువబడిన వారని అర్థము. దేవుడు మనల్ని పిలిచాడు బయటికి, లోకంలో నుంచి పిలిచాడు బయటికి, లోకం యొక్క క్రమాల్లో నుంచి దేవుడు బయటకు పిలిచాడు, లోకం యొక్క పాప కార్యాల నుంచి దేవుడు బయటకు పిలిచాడు. కాబట్టి ఈరోజు మనం నిజంగా మనము మన కుటుంబము యేసుక్రీస్తుని వెంబడించాలి.
ఆ వెంబడించే విధానం ఎలా ఉండాలంటే అది పరిపూర్ణమైన వెంబడింపుగా ఉండాలి. అదేదో ఆదివారం భక్తిలాగా ఉండకూడదు, అదేదో వారానికి ఒక రోజు భక్తిలాగా ఉండకూడదు. కానీ మన కుటుంబం అంతయు కూడా నిజమైన దేవుణ్ణి అనుదినము తప్పక మన గృహంలో కూడా సేవించాలి. దానియేలు అనుదినము తప్పక సేవించాడు, దావీదు అనుదినము తప్పక సేవించాడు. ఆలయంలోనైతే ప్రత్యక్ష గుడారంలో 2 బలులే ఉండేవి, ఉదయకాలపు నైవేద్యము, సాయంకాలపు నైవేద్యమే. కానీ దావీదు 3 సార్లు ప్రార్థన చేశాడు. తెల్లవారుజామున ప్రార్థన చేశాడు, రాత్రి వేళల్లో ప్రార్థన చేశాడు, దినమునకు 7 మార్లు దేవుణ్ణి స్తుతించాడు. అంటే ఆలయంలో జరిగేటువంటి ఆరాధన కంటే కూడా ఎక్కువ ఆరాధన దావీదు యొక్క గృహంలో జరిగింది. ఈరోజు నువ్వు ఆలయంలో ఆరాధన 2 రోజులే జరుగుద్ది, బుధవారం ఆదివారం, లేదా ఉపవాస ప్రార్థన ఉంటే శుక్రవారమే జరుగుద్ది. కానీ మన గృహంలో మన జీవితంలో అనుదినము మనం దేవుణ్ణి స్తుతించాలి, అనుదినము మనం దేవుణ్ణి వెంబడించాలి. మన పిల్లలకి వాక్యాన్ని మనం నేర్పించాలి. మనం చేసే ప్రతి పని అది వాక్యానుసారమైనదై ఉండాలి. అంటే మనం తెలుసైనా తెలియకైనా, అంటే అన్కాన్షియస్ గా అసంకల్పితంగా మనం చేసే ప్రతి పని వాక్యానుసారంగా ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇశ్రాయేలీలు ఉన్నారు, యూదులు, వాళ్ళు ప్రపంచంలో అతి తక్కువ మంది జనాభా వాళ్ళు, కానీ అత్యధికంగా ఆశీర్వదించబడ్డారు. వాళ్ళ జీవితాల్లో చాలా పొరపాట్లు ఉన్నాయి, అయినా దేవుడు వారిని ఆశీర్వదించాడు, వారిని ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. కారణం ఏంటంటే వాళ్ళ యొక్క జీవిత విధానం అంతా కూడా వాక్యానుసారమైన జీవిత విధానం. ఈరోజు మనం ప్రభువును రక్షించబడి మనం ప్రభువుని వెంబడించడం ప్రారంభించిన తర్వాత దావీదు ఏ రీతిగా ప్రతి పని వాక్యానుసారంగా చేశాడు, మనం కూడా అదే రీతిగా చేయాలి. అది మన పిల్లలకి నేర్పించాలి, అది మన కుటుంబంలో జరిగేటట్టు చూడాలి. అప్పుడు మన పిల్లలని, మన కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. మనల్ని ఆశీర్వదించడం మాత్రమే కాదు, అనేక మందికి ఆశీర్వాదకర్తలుగా దేవుడు వారిని నిలబెడతాడు. అందునిమిత్తమే అపుస్తులైనటువంటి పౌలు గారు ఆ చెరసాల నాయకుడు అడిగాడు ఆయన్ని, అయ్యా రక్షణ పొందాలంటే నేనేమి చేయాలి? అపుస్తులైన పౌలు గారు మంచి మాట ఆయన చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షించబడతారు. ఆ మాట ద్వారా ఆ వ్యక్తి ఆ రాత్రే రక్షించబడ్డాడు. ఆయన కుటుంబం అంతా కూడా బాప్తిసం పొందింది. ఆ కుటుంబం అంతా కూడా దేవుని వాక్యాన్ని విన్నది. ఆ కుటుంబం అంతా కూడా దేవుని యందు ఆనందించింది. నేను ఒకసారి ఒక సాక్ష్యం చదివాను. ఒక వ్యక్తి ఉన్నాడంటే ఒక కుటుంబంలో, ఆ వ్యక్తి మరి ఆయన ఒక్కడే రక్షించబడ్డాడు. ఆ కుటుంబంలో ఎవరు కూడా రక్షించబడలేదు. అయితే ఆయన రక్షించబడిన తర్వాత ఆయన కుటుంబస్తులందరూ కూడా ఆయన్ని ఇబ్బంది పెట్టారు, ఆయన్ని బాధపరిచారు, ఆయన్ని హింసించారు. అయితే ఆయన కోరుకున్నాడంటే, అయ్యా నేను ఒక్కడనే రక్షించబడటం కాదు, నా కుటుంబం అంతా రక్షించబడాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. ఆయన ఆశపడతా ఉన్నప్పుడు అప్పుడు ఒక పాస్టర్ గారు ఆయన చెప్పారు. ఏమన్నారంటే, ఇదే వాక్యాన్ని ఆయన చూపించాడు. ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షించబడతారు. ఆ వాక్యాన్ని బట్టి ఆయన ప్రార్థన చేయటం ప్రారంభించిన తర్వాత ఆయన కుటుంబంలో అందరూ కూడా రక్షించబడ్డారు. ఆయన తమ్ముడు గొప్ప సేవకుడిగా వాడబడ్డాడు. అంటే ఇప్పుడు ఈయన యొక్క భక్తి, ఈయన యొక్క రక్షణ, ఈయన యొక్క ప్రార్థన కేవలం ఆయన్ని మాత్రమే కాదు, ఆయన కుటుంబాన్ని రక్షించింది. ఆయన తమ్ముణ్ణి దేవుడు ఆయనకిచ్చిన పిలుపు గ్రహించేటట్లు చేసింది. ఈరోజు దేవుడు నీ మీద గొప్ప భారం ఉంచాడు. ఆమేన్. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తిని దేవుడు అబ్రహాములాగా ఆశీర్వదించాలనుకుంటున్నాడు. ఇక్కడున్న ప్రతి వ్యక్తిని దేవుడు దావీదు వలె ఆశీర్వదించాలనుకుంటున్నాడు. ఇక్కడున్న ప్రతి కుటుంబాన్ని దేవుడు ఒక ఘనమైన కుటుంబంగా ఆశీర్వదించాలనుకుంటున్నాడు. ఇశ్రాయేలీయుల పేర్లు ఎక్కడ చదివినా సరే మీరు వాళ్ళ యొక్క గోత్రాల పేర్లు, వాళ్ళ వంశాల పేర్లు, వాళ్ళ కుటుంబాల పేర్లు చక్కగా రాయబడి ఉంటాయి. ఎందుకంటే దేవుడు వాళ్ళ కుటుంబాలను ఘనపరిచాడు. ఇప్పుడు అదే ఆశీర్వాదం నీకు నాకు ఇవ్వబడింది. దేవుడు దావీదుతో చెప్తున్నాడు, నీ ఇంటిని నేను ఆశీర్వదిస్తాను. అంటే నువ్వు ఉన్నప్పుడే నీ ఇల్లు పూర్తిగా ఆశీర్వదించబడుతుంది, నీ రాజ్యాన్ని నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. ఆమె యాక్చువల్ గా తెలుగులో సంతానం అని ఉంది, ఇంగ్లీష్ లో హౌస్ అని ఉంది. అంటే దేని అర్థం దాని సంతానం అన్న ఇల్లన్న, అంటే ఇల్లు అంటే ఇది కాదు, కానీ మన తర్వాత మన పిల్లలు యాక్చువల్ గా బైబిల్ ఎప్పుడైనా సంతానం అని చెప్తుందంటే అది ఇంకా పుట్టని వాళ్ళ గురించి. పిల్లలు అని చెప్పినప్పుడు ఆల్రెడీ మన కంటితో చూసే వాళ్ళు మన పిల్లలు
సంతానం అంటే అర్థం ఏంటంటే నువ్వు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ద్వారా జన్మించబడబోయే వారిని దేవుడు నీ సంతానాన్ని ఆశీర్వదిస్తానంటే నీ కనబడి నీ మనవల్ని, నీ కుమారుల్ని, కుమార్తెలు మాత్రమే కాదు, నువ్వు చూడని వ్యక్తులను కూడా దేవుడు కొన్ని తరాల తర్వాత కూడా వారిని ఆశీర్వదించబోతుంది. రాహాబు అనే వ్యక్తి ఒక్క ఆమె చేసిన మంచి పనికి ఆ కుటుంబాలన్నీ ఆశీర్వదించబడ్డాయి. యెహోషువ ఆ పంపిన వేగులు వారు అంటున్నారు, నీ తల్లిదండ్రులను, నీ రక్త సంబంధికులందరినీ, నీ బంధువుల్ని ఎంతమందిని అయితే నువ్వు తీసుకురాగలవో నీ ఇంటిలో తీసుకురా, ఆ ఇంట్లో వాళ్ళు ఉన్న ప్రాణాలన్నిటిని నేను రక్షిస్తాను అన్నారు. రాహాబు ఎంతమందిని తీసుకొచ్చిందో మనకు తెలియదు, కానీ ఆ కుటుంబం అంతా కూడా రక్షించబడింది. ఈరోజు నువ్వు రక్షించబడి నువ్వు యథార్థమైన భక్తిని చేస్తున్నట్లయితే, నువ్వు నిజమైన భక్తిని చేస్తున్నట్లయితే అది ఖచ్చితంగా నీ కుటుంబం మీద ప్రభావాన్ని చూపుతుంది, నీ కుటుంబాన్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తుంది. ఒకవేళ ఈరోజు నీ కుటుంబంలో నువ్వు శ్రమలు ఎదుర్కొంటూ ఉండొచ్చు, కానీ అవి తాత్కాలికమైనవి, అవి శాశ్వతమైనవి కాదు. ఎవరు ఈరోజు నిన్ను హింసిస్తున్నారో వారినే దేవుడు ఆశీర్వాదకర్తలుగా మారుస్తాడు. కాబట్టి ఆ దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక దావీదు లాంటి జీవితాన్ని మనం జీవించుదాం, ఒక అబ్రహాము లాంటి జీవితాన్ని జీవించుదాం. మనందరికీ తెలుసు వాక్యం, ఇప్పుడు వాక్య ప్రకారంగా జీవించటమే మిగిలింది. ఆమేన్. వాక్యాలు అందరికీ తెలుసు, తెలియని ఏం లేదు. మీ అందరికి తెలియనంత వాక్యం నా దగ్గర ఏం లేదు. ఎందుకంటే ఈరోజు ప్రతి విశ్వాసం కూడా బైబిల్ అనేక సార్లు చదివిన విశ్వాసులు ఉన్నారు. కానీ ఇప్పుడు మిగిలింది ఏంటంటే దావీదు యొక్క భక్తి ఎలా ఆయన కుటుంబాన్ని, ఆయన సంతానాన్ని ఆశీర్వదించింది, అలా మన సంతానాన్ని ఆశీర్వదించాలి. ప్రభు అంటున్నాడు, నీ సింహాసనాన్ని నేను ఆశీర్వదిస్తాను, నీ రాజ్యాన్ని నేను ఆశీర్వదిస్తాను. అంటే ప్రతి కుటుంబము కొంత ప్రభావాన్ని కలిగి ఉంటుంది. అంటే నీకు దేవుడు ఎంత మేరనైతే ఇచ్చాడో, నువ్వు ఎంతమందితో నువ్వు కలుస్తున్నావో వాళ్ళందరి మధ్య నిన్ను దేవుడు తలగా ఉంచుతున్నాడు. యోసేపుని చూడండి. యోసేపు ఆయన ఇంటిలో ఉన్నప్పుడు ఆయన ఒక్కడే తండ్రికి ఇష్టడుగా జీవించేవాడు. అందునిమిత్తమే తండ్రి ఏం చేసేవాడంటే అందరికీ వస్త్రాలు తీసుకున్నప్పుడు ఆయనకి ప్రత్యేకమైన వస్త్రాన్ని తీసుకున్నాడు. అంటే యోసేపు ప్రభావం ఎంత, కేవలం ఆ ఇంటి వరకే. కానీ ఒక పిల్లవాడిగా ఉన్నప్పుడు కూడా ఆ ఇంటంతటిలో దేవుడు యోసేపును ఉన్నతమైన వాడుగా ఉంచాడు. 5 అన్నలు ఆయన మీద అసూయ పడ్డారు. ఆయన తీసుకుని వెళ్ళి ఐగుప్తీయులకి అమ్మివేశారు బానిసగా. ఐగుప్తీయులకి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ పొతీఫర్ అనేటువంటి ఒక వ్యక్తి యోసేపుని తన ఇంటిలో పనివాడిగా తీసుకున్నాడు. అయితే కొన్ని రోజులు అయిన తర్వాత అతనికి అర్థమైంది ఏంటంటే యోసేపుని ఏ పనికి పంపిస్తే ఆ పని ఆశీర్వదించబడుతుంది. ఎందుకంటే యోసేపుకి దేవుడు తోడుగా ఉన్నాడు. కాబట్టి చివరికి పొతీఫర్ ఏం చేశాడంటే తన యావత్ ఆస్తి అంతటిని కూడా యోసేపు చేతికి అప్పగించేశాడు. అంటే యోసేపు రాజ్యం ఒకప్పుడు ఆయన ఇల్లు మాత్రమే, ఆ ఇంట్లో ఆయన రాజ్యాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఇప్పుడు యోసేపు రాజ్యం ఏంటి? పొతీఫర్ ఇల్లు. ఆ పొతీఫర్ ఇల్లు అంతటిని కూడా దేవుడు ఆశీర్వదించాడు. ఇప్పుడు పొతీఫర్ ఇంట్లో యోసేపు ఏది చెప్తే అదే చట్టం. తర్వాత అక్కడ కూడా ఒక సమస్య జరిగింది. యోసేపు అన్యాయంగా చెరసాలకు వెళ్ళాడు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే అక్కడ యోసేపుని చెరసాల నాయకుడంట చెరసాల మొత్తం ఆయనకు అప్పగించేశాడంట. ఆమె అంటే ఇప్పుడు యోసేపు ఇంట్లో ఉన్నా ఆయన రాజ్యం చెక్కు చెదరలేదు, అందరూ ఆయన మాత్రం వినాలి. యోసేపు బానిసగా వెళ్ళినా ఆయన రాజ్యం, ఆయన సింహాసనం చెక్కు చెదరలేదు, అందరూ ఆయన మాట వినాలి. ఇప్పుడు ఆయన చెరసాల్లోకి వెళ్ళాడు, అక్కడ కూడా ఎవరు వినాలి? ఆయన మాటే చెల్లుబాటు అవ్వాలి. చెరసాల నాయకుడు కూడా తాళాలు ఈయనకి అప్పగించి ఈ చెరసాల మొత్తం నువ్వు చూసుకొని ఆయన వెళ్ళిపోయాడు. అంటే యోసేపు పరిస్థితులు మారుతున్నా ఆయన సింహాసనం మారలేదు, ఆయన రాజ్యం మారలేదు, ఆయన అధికారం మారలేదు. తర్వాత కొంత సమయం వచ్చింది. దేవుడు యోసేపుని ఫరో తర్వాత రెండవ వ్యక్తిగా ఐగుప్తు దేశంలో హెచ్చించాడు. ఫరో అంటున్నాడు, ఇక నా తర్వాత ఎంత గొప్ప అధికారి ఎవడై ఉన్నాడంటే యోసేపు మాత్రమే. యోసేపు మాట ఎవడు వినకపోతే వాడి ఇల్లు పెంట కుప్పగా చేయబడుతుంది అన్నాడు. అంటే ఇప్పుడు యోసేపు యొక్క రాజ్యం ఎంత అయిందంటే ఐగుప్తు దేశమంతా ఆయన రాజ్యం అయిపోయింది. ఇంకెవరో రాజు దగ్గరికి వెళ్ళట్లేదు. ఎవరికి ఏది కావాలని ఎక్కడికి వెళ్ళాలి? యోసేపు దగ్గరికి వెళ్ళాలి. ఎవరో కొంతమంది అనుకున్నారు ఈడు ఎక్కడి నుంచో వచ్చాడు, ఈడి మాట మనం వినాల్సిందేంటి, మనం ఎప్పటి నుంచో రాజుగారితో మనం సంబంధం కలిగిన వాళ్ళమే అని వాళ్ళు నేరుగా రాజుగారి దగ్గరికి వెళ్ళారు. రాజుగారు అన్నారు, నా దగ్గరికి ఎందుకు వచ్చారు, మీరు వెళ్ళాల్సింది యోసేపు దగ్గరికి.
అంటే ఆ రాజు మరలా ఆ అధికారాన్ని ఎవరికి ఇచ్చాడంటే యోసేపుకి ఇచ్చాడు. అంటే యోసేపు దేవుని మార్గంలో నడిచాడు కాబట్టి ఏ స్థితిలో ఉన్న ఆయన రాజ్యం మారలా, ఆయన అధికారం మారలా. అదే దేవుడు అంటున్నాడు దావీదుతో, నీ సింహాసనాన్ని నేను తరతరాలు ఆశీర్వదిస్తాను. అందుకే ఈ రోజుకి యూదులు ఎక్కడున్నా సరే వాళ్ళు ఒక స్థలంలో ఉన్నారంటే వాళ్ళు ఖచ్చితంగా ఉన్నతమైన స్థానంలో ఉంటారు. కారణం అది దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆశీర్వాదం. అయితే వాళ్ళకు మాత్రమే కాదు, అది శరీర సంబంధమైన ఆశీర్వాదం. కానీ నిజమైన ఆశీర్వాదం ఎవరికంటే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చెప్పినట్లుగా ఆత్మ వలన కలిగిన వాగ్దానము విశ్వాసం ద్వారా అబ్రహాము యొక్క సంతానమైన అబ్రహాముకి ఇవ్వబడిన వాగ్దానం అన్ని జనులమైన మనం పొందుకున్నట్లు క్రీస్తు మన కొరకు శాపగ్రస్తుడై ఉన్నాడు. అంటే ఇప్పుడు యేసు క్రీస్తు యొక్క మరణం ద్వారా మనమేమయ్యామంటే నిజమైన అబ్రహాము సంతానం మనమే. ఇప్పుడు నిజమైన దావీదు సంతానం ఎవరు? మనమే. ఆ రోజు దేవుడు దావీదుకు చెప్పాడు, నీ సంతానానికి నేను తండ్రినై ఉంటాను. ఆ నిజమైన సంతానం ఎవరంటే ఆత్మీయ సంతానమైన నీవు నేను. దేవుడు నీకు సింహాసనాన్ని ఇచ్చాడు, దేవుడు నీకు రాజ్యాన్ని ఇచ్చాడు. నీకు ఎంత పరిధినైతే దేవుడు నిలవే ఉంటున్నాడో నీ యొక్క ప్రభావం ఉన్నంత స్థలంలో దేవుడు నిన్ను తలగా ఉంచాలనుకుంటున్నాడు. ఆ దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదం. కానీ గుర్తుపెట్టుకోండి, పొరపాటు చేస్తే దేవుడు మనం శిక్షిస్తాడు. అయితే లోకాన్ని నశింపజేసినట్టు కాదు దేవుడు మనం శిక్షించేది. దేవుడు మనం శిక్షించేది ఎందుకంటే మనల్ని సరిచేసి మరలా సరైన మార్గంలో నడవటానికి. ఆయన మనం త్రోసివేయడు. నువ్వు యేసుక్రీస్తుగా అంగీకరించి నువ్వు రక్షించబడి నువ్వు దేవునితో నడవటం మొదలుపెట్టిన తర్వాత నీకేదో భక్తి ఏమత వచ్చిందని, నీకేదో అల్ప విశ్వాసం వచ్చిందని చెప్పి నిన్ను ఆయన పారవేయడు. యేసుప్రభు శిష్యులు తెచ్చాడు, అల్ప విశ్వాసులారా అన్నాడు, కానీ వాళ్ళని ఎలగొట్టలేదు. కానీ వాళ్ళ విశ్వాసం పెరిగేటట్టు చేశాడు. మరలా వాళ్ళు పరిశుద్ధాత్మ నింపుదల వచ్చేటట్టు చేశాడు. మరలా అల్ప విశ్వాసులుగా ఉన్నవారే, ఒకప్పుడు పిరికి వారిగా ఉన్నవారే, వారు భూమిని తలకిందులు చేసే వాళ్ళగా మారారు. గొప్ప అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేశారు. ఎందుకంటే వాళ్ళు ఆయన యొక్క సంతానమై ఉన్నారు. నిన్ను గద్దిస్తాడు తప్పకుండా. నువ్వు వాక్యాన్ని వ్యతిరేకించినప్పుడు ఖచ్చితంగా గద్దిస్తాడు, శిక్షిస్తాడు. కొన్నిసార్లు నష్టపోతావు, కానీ ఆ నష్టాలను బట్టి నువ్వు కలవరపడాల్సిన అవసరం లేదు. అందుకే దేవుని ప్రవక్త ఒక మాట సెలవిచ్చాడు. ఆయన ఏమన్నాడంటే, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవి. ఇది రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం చెప్తుంది. అయితే ఆయన ఏమన్నాడంటే, ఇప్పుడు నీ జీవితంలో ఏది జరిగినా సరే నువ్వు ఫస్ట్ చెక్ చేయాల్సింది ఏంటంటే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా లేదా. ఒక పని జరిగింది, నీకు లాభం వచ్చింది, అప్పుడు నమ్మ లాభం వచ్చింది, దేవుడు ఆశీర్వదించాడు, అలాగే అది నువ్వు చూడాల్సింది. ఆ సమయంలో నువ్వు దేవుణ్ణి ప్రేమించగలుగుతున్నావా. ఒక నష్టం వచ్చింది, ఓకే, ఒకవేళ వర్షం వచ్చి కొట్టేసింది, మీటింగ్ ఆగిపోయింది, ఆమె అప్పుడు పరిస్థితి ఏంటి? మనం రెడీగా పెట్టుకుంటాం జవాబు. కానీ మనం చెప్పటం వేరు, ఖచ్చితంగా ఆ పరిస్థితిని ఎదుర్కొన్న వ్యక్తి చెప్పటం వేరు. నా సిస్టర్ గారు చెప్పారు, కనకరత్న ఆంటీ గారు, వర్షం కంటే కూడా లోపల నుంచి వచ్చిన ఆమె నీరు అయిపోవటం వల్ల తడిసిపోయింది. ఎందుకంటే కొన్ని సమస్యలు ఎదురయ్యేటప్పుడు అవి ఎదురైన సమయంలోనే తెలుస్తుంది, ఇంకెవరికే తెలియదు. ఆమె కొన్ని భారాలు ఇప్పుడు నెత్తి పెద్దవాళ్ళు అంటారు కదా, ఇప్పుడు బరువు మోసేవాడికి తెలుస్తుంది, వేరే వాడికి తెలియదు. అంటే ఇప్పుడు ఆ మాట నువ్వు నేను చెప్పడం తేలికే. ఆమె ఇప్పుడు ఒకవేళ వర్షం వచ్చి ఆగిపోయింది అనుకోండి, ఇక్కడ ఎవరి జవాబులకి విలువ లేదు. ఆమె ఇది నువ్వు దేవుడి చిత్తం అనుకున్నా విలువ లేదు, దేవుడి చిత్తం కాదనుకున్నా విలువ లేదు. ఇక్కడ మన ఎవరి జవాబులు దేవుడు ఆశ్రయించడు. ఎందుకంటే ఇది ఎవరి సమస్య కాదు. ఇది ఎవరి సమస్య అంటే ఈ కుటుంబం వారి సమస్య. వాళ్ళు ఏం చెప్తారు అనేది ఇంపార్టెంట్. యోబు సమస్తాన్ని కోల్పోయాడు. అప్పుడు దేవుడు అందరి దగ్గరికి వెళ్ళి యోబు మంచోడా కాదని అడగలేదు. కానీ యోబే అన్నాడు, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని అన్నాడు. దేవుడు యోబు జవాబును ఒక్కదాన్నే చూశాడు. అందునిమిత్తం యోబు భక్తిని బట్టి చనిపోయిన కుమారులను కుమార్తెలను మరలా దేవుడు యోబుకు అనుగ్రహించాడు. వారి సంతానాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు అలాంటి ఆశీర్వాదం దేవుడు నీకు ఇస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రోగాలతోనూ సమస్యలతో బాధపడాల్సిన అవసరం మనకి లేదు. ఎందుకంటే మనము నిజ అబ్రహాము కుమారుడైన యేసు క్రీస్తులో ఉన్నాం. నిజానికి అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసిన కుమారుడు ఇస్సాకు కాదు, యేసు క్రీస్తు అయి ఉన్నాడు. ఆ యేసు క్రీస్తు ద్వారానే ఇప్పుడు సమస్త కుటుంబాలు ఆశీర్వదించబడుతున్నాయి. అబ్రహాము దావీదు ద్వారా యూదులు మాత్రమే ఆశీర్వదించబడ్డారు,
కానీ యేసుక్రీస్తు ద్వారా ఇప్పుడు ఇక్కడున్న అన్ని కుటుంబాలు, మీ ఇళ్ళ పేర్లు చెప్పండి, మీ ఇంటి పేర్లు చెప్తే మీ ఇంటి పేర్లో ఉన్న ప్రతి ఇంటిని ఆయన దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. నువ్వు నిజంగా దేవునితో నడిచినప్పుడు, దేవుని వాక్యానుసారంగా నడిచినప్పుడు, నీ కుటుంబం అంతటితో కూడా అల్ప విశ్వాసంతో కాక, భక్తిహీనతతో కాక, నిజమైన భక్తిని కలిగి మనం ముందుకు నడిచినప్పుడు నీ కుటుంబాన్ని, వంశాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు రాకడకు అతి సమీపంగా మనం జీవిస్తున్నాం. ఈరోజు ఎత్తబడుటకు సమీపంగా మనం ఉన్నాం. ఇంకా రక్షణ పొందని వారు ఎవరైనా ఉంటే నేడు అనే సమయం ఉండగానే మీరు రక్షణ పొందండి. ఎందుకంటే ఒక సహోదరుడు పాట పాడారు, మనం ప్రార్థన చేయటానికి ప్రసంగానికి ముందు. చూడండి, ఆ మరణం అనేది ఎవరిని కనికరించదు. మరణ దినం ఎవరికి తెలియదు. ఒకసారి ఒక బోధకుడి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. అయ్యా, ఎప్పుడు మారు మనసు పొందితే మంచిదని అడిగాడు. ఆయన అన్నాడు, నువ్వు చనిపోయే రోజుకి ఒక రోజు ముందు మారు మనసు పొంది నువ్వు మంచిగా ఉంటే మంచిది అవుతుంది అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, అయ్యా మరి నేను ఎప్పుడు చనిపోతాను, ఆ రోజు ఎలా తెలుసుద్ది అన్నాడు. అది నీకు తెలియదు కాబట్టి నువ్వు ఈ రోజే మారు మనసు పొంది ప్రతిరోజు సరైన జీవితాన్ని ప్రభు ఎదురు జీవించు అన్నాడు. ఎందుకంటే ప్రతి వ్యక్తిని దేవుడు ఒకే రోజున పిలవలేదు. ఆయన ఎవరిని ఏ స్థానంలో పెట్టాడో మనకి తెలియదు. కొంతమంది ఆరోగ్యంగా ఉండి కూడా చక్కగా నిద్రపోయి చనిపోతారు. వాళ్ళని టెస్ట్ చేస్తే ఏ రోగం కూడా మనకి తెలియదు. ఎందుకంటే దేవుడు ఆయనకి అంతవరకు ఆయుష్ పెట్టాడు అంతే. కొంతమంది రోగం ద్వారా వెళ్తారు, కొంతమంది ప్రమాదం ద్వారా వెళ్తారు, కానీ కొంతమంది ఆరోగ్యంగా ఉండి కూడా వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆ రోజు ఎవరికి తెలియదు కాబట్టి ఆ రోజు రాకముందే మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. అందుకే దేవుడు దావీదుతో చెప్పాడు, యవన కాలంలో ఉన్నప్పుడే, నువ్వేదో రాజు అయిపోయి సింహాసనం మీద ఇంకెట్టాగా అంటి పెట్టుకుంటానని అనుకో మాకు, నీ వయస్సు నిండిన తర్వాత నువ్వు వెళ్ళిపోతావు అన్నాడు. కానీ నీ పిల్లలు ఉంటారు, కానీ నేను ఉంటాను అంటే ఎప్పటికీ మిగిలేవాడు దేవుడే. హల్లెలూయా. దావీదు గతించిన, దావీదు కుమారులు గతించిన, దావీదు యొక్క సంతానం గతించిన, మారని వాడు దేవుడు. కాబట్టి మారని దేవునికి మన జీవితాన్ని సమర్పించుకుందాం. ఆ మారని దేవుని వాక్య ప్రకారంగా మన కుటుంబాలన్నీ కూడా పరిపూర్ణమైన విశ్వాసం కలిగి వాక్యానుసారంగా మన జీవితాలు సిద్ధపరచుకుందాం. అప్పుడు దేవుడు ఈ లోకంలోనూ రాబోయే లోకంలో కూడా నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించి ఆయన సన్నిధిలో శాశ్వతంగా నిలుపుతాడు. అలాంటి కృప దేవుడు ఈ కుటుంబానికి, ఇక్కడ ఉన్న కుటుంబాలన్నిటికీ కూడా యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తిరిగి సమయాన్ని దైవ సేవకులకు అప్పగిస్తూ ఉన్నాను. ప్రభు కృప ఆయన వచ్చు పర్యంతము మనందరికీ తోడైనను గాక.